హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. డే 16లో ఏముంది, ఫస్ట్ ఇంకా బజార్ నొక్కే ఉంటుంది. బజార్ నొక్కితే తనుజ బజార్ నొక్కుతుంది, తనుజ బజార్ నొక్కినాక తనుజ నొక్కుతుంది. లోపలికి రమ్మంటారు, వెయిట్ చేశారు. కనుక మీ మేనకోడల నుంచి ఆడియో, తర్వాత మీ సిస్టర్ నుంచి లెటరు, ఒక వైట్ షర్ట్ మీకు ఇంపార్టెంట్ అంటే, అవును సార్ వైట్ షర్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఆ వైట్ షర్ట్ హార్ట్ ఉంటుంది. హార్ట్ తనతో బాయ్ ఫ్రెండ్ ఏమో మేబీ అది ఉండొచ్చు, నాకు తెలిసి తనతో వాళ్ళ లవర్ ఉండొచ్చు, అతను ఉండొచ్చు. ఆ షర్ట్ గురించి కూడా మళ్ళీ గేమ్ ఆడతాడు పక్క, దాని గురించి కూడా మాట్లాడతాడు. అది 100% నేను చెప్తాను ఖచ్చితంగా. తనకు ఒక హార్ట్ షర్ట్ మీకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే సార్, కానీ బయట వాళ్ళు చాలా ఏడుస్తున్నారు సార్, వాళ్ళకు ఫ్యామిలీ కావాలంటే సార్ అవి సార్ అని చాలా బాధపడుతుంటుంది. అదైతే నాకు చాలా బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, అయ్యో పాపం అనే ఒక థాట్ అనిపించింది. నిజం చెప్తున్నా, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తప్పదు అనుకుని ఇంకా ఆమె లెటర్ తీసుకుని వస్తే ఖచ్చితంగా మీకు లెటర్ వస్తుంది తనుజ, మీరు వెళ్ళండి అని చెప్తారు. సరే బిగ్ బాస్ అని చెప్పి అది హైలైట్ అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. లెటర్ తీసుకొని ఇంకా చదువుతుంటే ఏడుస్తుంటారు, పాపం అనిపిస్తుంటారు. రియల్ చాలా బాధ అనిపిస్తుంటుంది. బాధ అనిపించిన తర్వాత లెటర్ అందరు చదువుతారు. పాపం తనుజ బాగా ఏడుస్తుంది. థ్యాంక్ యూ మమ్మ, ఐ లవ్ యూ మమ్మ, ఐ లవ్ యూ, ఇంకా అందరికి ఐ లవ్ యూ అని చెప్తుంటుంది. వాళ్ళకు అది హైలైట్ అనిపించింది, వాళ్ళ ఫ్యామిలీకి హైలైట్ చెప్పింది. తర్వాత ఇంకా సంజన ఏడుస్తుంటుంది, వాళ్ళ పిల్లల కోసం పాపం చాలా ఏడుస్తుంటుంది, చాలా ఏడుస్తుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ లెటర్లో ఏం పంపించారంటే, హెల్త్ జాగ్రత్త, హెల్త్ మంచిగా చూసుకో, హెల్త్కి ఏం కాలేదు, హెల్త్ మంచిగా చూసుకో, నువ్వు ప్రశాంతంగా ఉండు అని వాళ్ళు చెప్పారంట. ఆ విషయానికి వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకు. అదొక విషయం అయితే చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తనుజ అయిపోయినాక తనుజ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఇంకెవరు మళ్ళీ బజార్ ఒకది, ప్రియా, సంజన, ఎవరు సుమనన్న వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ప్రియా కొడుతుంది. ప్రియా అంటే బజార్ ఏమో ఇట్లా పెడుతుంది, బజార్ మీద సంజన పెడుతుంది. ప్రియా చేయి వరకు అది నొక్కడం వల్ల సంజన ప్రియకి ఇస్తుంది. అయితే ఈమె మాస్క్ మ్యాన్ ఏమంటాడు, సంజన ప్రియ నొక్కింది అని అంటాడు. అయితే అప్పుడు ఫస్ట్ శ్రీజ అంటే శ్రీజ సంచాలక కదా, ఫస్ట్ శ్రీజ ఏమంటుంది, సంజన బిగ్ బాస్ అంటుంది. తర్వాత కొంచెంసేపటికి ప్రియ బిగ్ బాస్ అని అంటుంది. ఒక దాని మీద శ్రీజనే ఉండదు. మళ్ళీ శ్రీజనే ఉండకుండా ఇదంతా విచిత్రంగా మాట్లాడుతుంటుంది. అస్సలు నిజంగా ఏం ఆలోచిస్తున్నా నేను ఈ పిల్ల అనే ఒక థాట్ అనిపించింది నాకైతే. రీజన్ చెప్తున్నా, ఏంద్ర బాబోయ్ ఇంత ఘోరమైన పిల్లలు ఉన్నారు ఏంద్ర బాబోయ్ బిగ్ బాస్ హౌస్లో అనిపించింది నాకైతే. నిజంగా ఒక పేరు మీద ఒక దాని మీద అస్సలు ఉండదు. తర్వాత ప్రియ లోపల పోయి ఏడుస్తుంది. కళ్యాణ్ ఏమైందని ఏడుస్తూ హాక్ చేసుకుంటుంది. పాపం ప్రియ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. సంజన కూడా ఏడుస్తుంటుంది బాగా, వాళ్ళ పిల్లల కోసం చాలా ఏడుస్తుంటుంది. తర్వాత పాపం అనిపించింది నాకు సంజన ఏడుస్తుంటే, నిజంగా చాలా చాలా ఘోరం అనిపించింది. ప్రియా అంటది, బిగ్ బాస్ నేను బోన్ బిగ్ బాస్, నాకు వద్దు బిగ్ బాస్, సంజన గారికి ఏమనండి బిగ్ బాస్ అని చాలా అడుగుంటుంది. కానీ అస్సలు వినదు. ఎవరు? శ్రీజ. నేను చెప్పాను కదా సంచాలకు నేనే అవుతుంది, అరే ప్రియ కూడా అంటే అరే సంజన గారికి ఇవ్వురా అంటూ కూడా ప్రియా నువ్వేమనుకుంటున్నావు, నీ ఇష్టం పోతావా లేదా అది ఇదని మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా శ్రీజ పిల్లల కోసం ఆలోచించాలి కదా. తర్వాత చాలాసేపటికి బిగ్ బాస్ నేను ఇలా వచ్చి ఏమైంది రా అని అంటే తూ అని అంటుంది. తూ అని ఎవరంటారు? ప్రియా అంటే తూ అంటే బాగుంటుంది. ప్రియా నువ్వు మంచిగా మాట్లాడని వాళ్ళిద్దరు గొడవ అవుతారు. వాళ్ళిద్దరు ఇంకా ఆమె పోయి వాష్రూమ్లో పోయి ఏడుస్తుంది, అమ్మ పోయి ఏడుస్తారు, ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకా ఫ్యామిలీ విషయంలో ఈ ఎమోషనల్స్ వద్దురా ప్లీజ్ రా, ఈ ఫ్యామిలీ విషయాల గురించి ఈ ఆర్గ్యుమెంట్లు అస్సలు నచ్చలేదు అంటుంది. తనుజ కూడా సంజన కొట్టింది కదా ఫస్ట్ అంటే, ఇంకా అప్పుడు తనుజను కూడా నేను ఆర్గ్యుమెంట్ చేసినందుకు వద్దంటున్నాను ప్రియా అని, ఇంకా వాళ్ళిద్దరు కొంచెం గొడవ అయిపోతుంది. తర్వాత డే 17 ఆ రోజు ఎవరికి రాదు, లైట్లు ఆఫ్ అవుతుంది. డే 17 బంగారు కోడి పెట్ట వచ్చాను అదే ఆ పాట వస్తుంది. తర్వాత సంజన ఫ్లోర్ ఇద్దరు కలిసి తనుజ కాఫీ పౌడర్ దాచిపెడతారు, దొంగతనం చేసిన తర్వాత ఇంకా కామేసి ఉంటారు. సంజన చెప్తుంటుంది, నువ్వు ఎంత చెప్పినా ఈయనకు అస్సలు ఈయనకు కాఫీ పౌడర్ సార్ అడిగినప్పుడు కూడా ఈయనకు వద్దు సార్ అని చెప్పి అంతే, నువ్వు అస్సలు ఈయనకని చెప్తుంటుంది.
అది హైలైట్ అనిపించింది నాకు. రియల్ సూపర్, నిజంగా నవ్వు వచ్చింది నిజంగా. తర్వాత సుమన్ అన్న వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు నిజంగా నామినేషన్ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటారు. తనుజ హరీష్ గొడవ అవుతుంటుంది. గొడవ ఏంటంటే బాటిల్ గాలి పెడితే హరీష్ గారు నిజంగా ఘోరం. ఇంకా సంజనకు హరీష్కి కూడా అస్సలు పడట్లేదు. ఎందుకు అంత ఘోరం చేస్తుండ్రో నాకు అయితే. ఈ హరీష్ అట్లా ఉండే, ఈ సంజన అట్లా ఉన్నారు. బాటిల్ గాలి పెడితే ఏమవుతుంది? నిజంగా హరీష్ అయితే చాలా మిస్టేక్ అనిపిస్తుంది. ఒక చిన్న బాటిల్ గాలి పెడితే అయిపోయేదానికి ఇంత ఘోరంగా మాట్లాడడం కూడా నాకైతే కరెక్ట్ అనిపించలేదు హరీష్ గారు. నిజంగా హరీష్ గారు ఏం ప్రవర్తిస్తున్నారు, ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారో అతనికి అర్థమవుతలేదేమో నాకు అనిపిస్తుంది. అతను చేసి ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళు చేసి ఒకలా ఉంటుంది. అతని మీద కామెడీ చేస్తే ఏం కాదు, వేరే వాళ్ళ మీద కామెడీ చేస్తే ఆయనకు నచ్చదు, వేరే వాళ్ళు ఆయన మీద కామెడీ చేస్తే అసలు నచ్చదు. వాటి ఫుడ్ విషయాన్ని వండుతున్నాడు కానీ గొడవలు ఆయన అంటాడు. అన్నపూర్ణదేవిలాగా అన్నం పెట్టాలి, అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండదు. మళ్ళీ ఆయన చేసేది కూడా అంతే కదా. వామ్మో ఘోరం అనిపిస్తుంది. హరీష్ నిజంగా ఇట్లా వాళ్ళందరూ పోయి హరీష్ గారి గురించి వద్దురు బాబు ఇట్లాంటి ఫుడ్, ఆయన చేసేది ఒకటి అట్లా ఇట్లా అని చాలా మాట్లాడతారు. అదైతే సూపర్, నిజం కరెక్ట్ అనిపించింది నాకైతే. చాలా కరెక్ట్ అనిపించింది. ఏంద్రబాబు మరి అంత ఘోరమైన విశేషాలు, అంత ఘోరంగా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. హరీష్ గారు చాలా టూ మచ్గా ప్రవర్తిస్తుండేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా టూ మచ్గా ప్రవర్తిస్తున్నారు హరీష్ గారు. తర్వాత ప్రియా కన్ఫెషన్లోకి రమ్మంటారు. ప్రియా కన్ఫెషన్లోకి మీ అమ్మ లెటర్ 40, మీ నాన్న ఆడియో 40, మీ పెట్ ఫోటో 45 అంటారు. వాళ్ళకి మొత్తానికి ఇస్తలేరు. బిగ్ బాస్ ఏదో చేయాలని అనుకుంటున్నాగా అట్లా 45 అంటారు. అప్పుడు పాపం ప్రియా ఏడుస్తుంది. బిగ్ బాస్ అంటే ఇంకా వాళ్ళ అమ్మ లెటర్ 40 అంటారు. 40 అని తీసుకున్నాక అక్కడ మొత్తం అయిపోతే 10% ఉంటుంది. అందరూ అయ్యో 10% ఏంద్ర బాబు ఇంతగా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 40 పెడతారు. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసింది అది జరిగింది, 40 పెడతారు. ఘోరం అనిపిస్తుంది. నిజంగా ఘోరం బాబు. ఫ్యామిలీ గురించి అంత ఎమోషనల్ తీసుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదనిపించింది. తర్వాత వచ్చినాక ఆమెని హరి అని పిలిచేటట్టుండే ప్రియాని. హరి అని వాళ్ళ అమ్మ లెటర్ బాబు చదువుతుంది, ఏడుస్తుంది. అందరు నిన్న హరి అని పిలుస్తారు అంటే హరి అని పిలుస్తారు నన్ను ఇంట్లో అంటే కళ్యాణ్ అంటే నేను కూడా హరి అని పిలుస్తారా నాయన అని అంటే లేదు ఆయన నువ్వు నన్ను అక్క అని పిలుచురా నాయన చాలు, హరి వద్దు ఏమొద్దు అని అంటది. అది చాలా ఫన్ అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది, నవ్వు వచ్చింది. తర్వాత ఇంకా ఫన్ వేలో మాట్లాడుకుంటుంటారు వాళ్ళు, హైలైట్ అనిపించింది. రియల్ చాలా బాగా అనిపించింది. ఫన్ వేలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అది సూపర్. తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఇంకా హగ్ చేసుకుంటారు. అయినాక తనుజ ఏడుస్తుంటే ఏమైనా ఏమంటాడు, అత్తయ్య నేను చూసుకోనిక మీ కూతురు చూసుకోనిక నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు, నేను మంచిగా చూసుకుంటా. అది కామెడీ వేలో మాట్లాడుతుంటారు, అది హైలైట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. తర్వాత సుమన్ అన్న సంజన ఇద్దరు ఉంటారు. కావాలని సంజన కొట్టాడు, సుమన్ అన్న కాలు స్లోగా పోతాడు. ఎందుకు అమ్మ కొట్టలేదు చెప్పు, ఎందుకు నన్ను బ్యాడ్ చేయాలనుకుంటున్నావు అని చాలా బాగా మాట్లాడతాడు. కానీ అబ్బా నిజంగా సుమన్ అన్న గ్రేట్ అనిపిస్తుంది, నేనైతే చాలా గ్రేట్ అంట. తర్వాత సుమన్ని లోపల కన్ఫెషన్లో అన్నట్టు కన్ఫెషన్ 10% ఉంది. 10% ఉన్నప్పుడు సుమన్ని మోసం చేశారు బిగ్ బాస్ అంట. ఎందుకు ఫ్యామిలీ ఫోటో అని చెప్పి వాళ్ళ నాన్న ఫోటో ఒకటి ఇచ్చినా అది నాకు నచ్చలేదు. ఒకటి సుమన్ మీ వైఫ్ నుంచి లెటర్ ఒకటి, మీ వైఫ్ నుంచి ఆడియో ఒకటి, మీ ఫ్యామిలీ ఫోటో అంటే బిగ్ బాస్ వెళ్ళలేదు అంటే నువ్వు పోయి భరణితో ఉన్న ఒక లాకెట్ ఉంది, ఆ లాకెట్ ఓపెన్ చేసి మాట్లాడంటే భరణి గారు కొనుక్కోతారు. భరణి అన్న ఇట్లా అంటా అన్న నీకు ఇంపార్టెంట్ అయితే వద్దని. నిజంగా అబ్బా సుమన్ అన్న సూపర్. నేను రాసేసి సుమన్ అన్న అట్లా హైలైట్ అనిపించింది. భరణి అన్న నీకు నచ్చకపోతే వద్దానా అంటే ఆమెకి ఇద్దరికి అంటానా అంటే అవునంటారు. బిగ్ బాస్ ఆడ మోసం చేశాడు. నిజంగా అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు బిగ్ బాస్ మీరు చేసేది. ఎంత కోపం వచ్చిందంటే అబ్బా ఏంద్రబాబు గిట్లా ఆలోచిస్తుండే బిగ్ బాస్ అనే ఒక థాట్ అనిపించింది. తర్వాత భరణి గారు లాకెట్ ఓపెన్ చేసి ఇది ఒక మంచి టైంకి ఓపెన్ చేద్దాం అనుకున్నాను, అసలు ఓపెన్ చేయకపోయినా ఒక మంచి టైంకి ఓపెన్ చేయలేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇది నా అమ్మ నా గురువు, ఇందులో ఉండేది ఏం లేదు, నా అమ్మ నా గురువు. నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇంత కామర్స్ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళిద్దరే. ఎందుకంటే వాళ్ళిద్దరు నన్ను అరవద్దు అట్లా ఉండొద్దు అని నాకు చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరు ఉంటారు అంతే, అంత మంచి ఏం లేదు ఇప్పుడు దాంట్లోనే చూపిస్తే బాధపడతాడు. తర్వాత సుమన్ శెట్టి
థ్యాంక్ యూ అన్న కాలు మొక్కుతున్నాడు. అమ్మ కాలు మొక్కుతున్నాడు, బాధ అనిపించింది. దాని కాలు మొక్కుతాడు. ఆయన ఏం లేదని ఇంకా ఆమె కూడా వచ్చేటట్టు చేయండి. 7 లోపలికి పోయినాక వీడియోస్ ఫోటో పెంచుతాడు. అయినాక ఫోటో పెంచినాక ఫోటో ఇస్తాడు. ఫోటో ఇచ్చిన తర్వాత ఆమె కూడా ఏమన్నా ఉంటే ట్రై చేయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని అడుగుకుంటాడు. కానీ రాదు. ఆమెకు పాపం అనిపించింది. రియల్ చెప్పిన చాలా బాధ అనిపించింది. తర్వాత బ్లాక్ వేతనం వచ్చిన వాళ్ళు రాండి బయటికి అంటాడు. బయటకు వచ్చినప్పుడు శ్రీజ, తనుజ, ఫ్లోరా వీళ్ళు ముగ్గురు గేమ్ మాత్రం రీతు మాత్రం హైలైట్ ఆడింది. గేమ్ సూపర్ ఆడింది. కానీ గేమ్ సూపర్ ఆడింది. కానీ ఫ్లోరా గెలిచింది. ఫ్లోరాకి ఇమ్యూనిటీ ఇచ్చేసాడు. మీకేమనిపించింది? ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.